6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీగా, మంత్రిగా, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జగిత్యాలకు చెందిన జీవన్ రెడ్డి గారు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నిన్న అంటే సోమవారం నాడు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం కావడంతో ఆ పార్టీ బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొందన్నది స్పష్టంగా కనిపిస్తున్నది. వాస్తవానికి 2001 నుంచి రాష్ట్ర ఆవిర్భావం వరకు 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం, తదనంతరం బీఆర్ఎస్ పార్టీగా మార్పు చెందడం, కానీ 2001 నుంచి 2014 వరకు రాష్ట్రం ఏర్పడే వరకు ఆ పార్టీ నిర్వహించిన అనేక బహిరంగ సభల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నవాడిగా కొన్ని అనుభవాలను షేర్ చేసుకుంటున్నాను. 2001లో ఆ పార్టీ ప్రారంభమైన తర్వాత వరంగల్లో ఏర్పాటు ఒక భారీ బహిరంగ సభకు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు లభించింది. ఆ బహిరంగ సభకు హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు దాదాపుగా 141 కిలోమీటర్లు దారి పొడవునా గులాబీ జెండాలు, ఆ కొత్త ఉత్సాహం, యువత, వృద్ధులు ఆ బాట పట్టడం చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది. కొంతమంది అయితే ఎడ్ల బండ్లలో వరంగల్కు ప్రయాణం చేస్తూ మార్గ మధ్యం లోపల బండి ఆపుకుని ఆ బండి కింద స్టవ్ పెట్టి వంట వండుకొని తిన్న సందర్భాలను కూడా కళ్ళతో చూడడం జరిగింది. మరో ఇన్సిడెంట్, తెలంగాణ కోసం పరితపించిన పాత తరం నాయకుల్లో, పాత తరం వ్యక్తుల్లో ముఖ్యంగా సంతపూర్ రఘురావు గురించి చెప్పుకోవాలి. వారు ప్రతి సందర్భంలోనూ ఏ ఎన్నికలు వచ్చినా తెలంగాణ ప్రజా సమితి తరఫున పోటీ చేయడం, వారికి చాలా ఆ తెలంగాణ అంశం పట్ల వారికి ఉన్న అభిమానాన్ని చెప్పేది. 2001లో పార్టీ ఆవిర్భావం తర్వాత, టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ తోటి మమేకమై కలిసి పనిచేసిన రఘురావు గారు 2001 వరంగల్లో జరుగుతున్న సభకు, అప్పుడు వారి వయసు దాదాపు 80 సంవత్సరాలు, 2 వీలర్ పైన హైదరాబాద్ ఉప్పల్ నుంచి 2 వీలర్ పైన ఒకళ్ళు ముందు డ్రైవ్ చేస్తుంటే వారు వెనుక కూర్చొని ఆ టీఆర్ఎస్ జెండా పట్టుకుని వరంగల్ దాకా పోయిన వారి ఉత్సాహం గుర్తుకొస్తున్నది. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నిన్న జగిత్యాలలో జరిగిన సభ చాలా అద్భుతంగా జరిగింది, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. కొందరు దాన్ని మా నాయకుడు చంద్రశేఖరరావు మాట్లాడుతున్న మధ్య లోపలనే వెళ్ళిపోతున్నారని చెప్పి అటువంటివన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా సహజం వస్తూనే ఉంటాయి. కానీ సభ లోపలనే కాకుండా సభ బయట కూడా పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టి ఆయన ప్రసంగం కోసం నిలబడ్డ వాళ్ళని కూడా మనం గమనించినాం. ఇక్కడ ఒకటి, ఆ సభను నిర్వహించడం లోపల ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళు సక్సెస్ అయినారని చెప్పాలి. కారణం, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రామారావు కనిపించలేదు. మరో ముఖ్య నాయకుడు, పార్టీలో మొదటి నుంచి 2001 నుంచి అప్పటి నుంచి చంద్రశేఖరరావుతో కలిసి పనిచేసిన హరీష్ రావు గారు కూడా ఆ సభలో కనిపించలేదు. వారిద్దరి అబ్సెన్స్ లోపల కూడా ఆ సభ అంతగా దిగ్విజయం అయింది అంటే అది కార్యకర్తల లోపల ఉన్న ఉత్సాహం, ఆ పార్టీ లోపల కింది స్థాయి లోపల ఆ పార్టీ ఎంత బలంగా ఉందో చాలా స్పష్టంగా కనిపిస్తున్నది.
అయితే సభ ఉపన్యాసం లోపల చంద్రశేఖరరావు గారు చాలా స్పష్టంగా ఈ తరం యువతకు తెలంగాణ ఆవిర్భావంకు దారి తీసిన పరిణామాలను చాలా స్పష్టంగా వివరించే ప్రయత్నం చేసినారు, సక్సెస్ అయినారు. ఇప్పటి యువత 23-24 సంవత్సరాల యువతకు బహుశా తెలంగాణ ఉద్యమ నేపథ్యం తెలియదు, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావ సందర్భము తెలియదు, ఆ తర్వాత అప్పటి వలస పాలకులు ఉమ్మడి రాష్ట్రం లోపల తెలంగాణపై చేసిన దాష్టికం గురించి కూడా ఇప్పటి యువతకు చదవడమే కానీ ఎవరైనా చెప్తే వినడమే కానీ ప్రత్యక్షంగా చూసింది లేదు. వారికి ఈ తరం ఆ యువతకు అక్కడ హాజరైన వాళ్లే కాకుండా తెలంగాణ అభిమానులకు ప్రపంచవ్యాప్తంగా కూడా దృశ్య మాధ్యమం ద్వారా ఈ తరం వారికి చాలా స్పష్టంగా తెలంగాణ ఆవిర్భావ నేపథ్యాన్ని వివరించడంలో సక్సెస్ అయినారు. వారి ఉపన్యాసం మొత్తం మనం గమనిస్తే ప్రారంభం ఎందుకు తెలంగాణ ఉద్యమం ప్రారంభించాల్సి వచ్చింది, 1969లో ఏం జరిగింది, తదనంతరం వారు తెలుగుదేశంతో కలిసి ఉన్న సందర్భం లోపల చంద్రబాబు చేసిన తెలంగాణ పైన చంద్రబాబు చూపించిన వివక్షత, దానికి దారి తీసిన ఆయనే బయటికి రావడము, తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించడము, ఆ తర్వాత 14 సంవత్సరాలు 2001 నుంచి 2014 వరకు 13 సంవత్సరాలు ఒక పర్యాయం కాంగ్రెస్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీ వారు తెలంగాణకు హామీ ఇచ్చింది కాబట్టి వారితో కలిసి పనిచేసిన అనుభవాన్ని, ఆ తర్వాత 2009 లోపల వారు ఎందుకు దీక్ష పోవాల్సి వచ్చింది, రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డిల ఒక యాక్ట్ తీసుకొచ్చి స్థానికులకు ఏ విధంగా నష్టం చేయడానికి ప్రయత్నం చేసినారో, తను ఎందుకు దీక్షకు పోవాల్సి వచ్చిందో ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియజేసినారు. ఇంట్లో ఏ అనుమానం లేదు. ఇప్పటి తరానికి ఆయన చెప్పాల్సింది చాలా సూటిగా స్పష్టంగా తెలియజేసింది. ఆ తర్వాత ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా అధికారం కోల్పోయిన, ప్రతిపక్షంలో ఉండి అధికారం కోల్పోయిన నాయకుడిగా అధికార పార్టీ చేస్తున్న కొన్ని అవకతవకలను, కొన్ని పథకాలను, ప్రజా వ్యతిరేక విధానాలను కూడా తెలియజేసే ప్రయత్నం చేసినారు. ఇక్కడ ఒకటి గమనించాల్సింది, వారు ఎక్కడ కూడా తన ప్రసంగం లోపల గత వారం రోజుల్లో చోటు చేసుకున్న మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి కానీ, డీలిమిటేషన్ గురించి కానీ, భారతీయ జనతా పార్టీ విధానాల గురించి కానీ ప్రస్తావించలేదు. సహజమే, ఇక్కడ అది ఒక స్థానిక సభ. స్థానికంగా జగిత్యాల నుంచి ఒక నాయకుడు, సీనియర్ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తమ పార్టీ బీఆర్ఎస్ లోకి జాయిన్ అవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభ కాబట్టి దాన్ని వారు ప్రస్తావించలేదు, ఆ అంశాన్ని ప్రస్తావించలేదని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే వారం ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, బహుశా 27 ఏప్రిల్ 27న వారి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం. ఆ రోజు పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తుండొచ్చు, దాంట్లో తీర్మానాలు అవి చేయవచ్చు. అదే సందర్భం లోపల ఈ మహిళా రిజర్వేషన్ బిల్ విషయం లోపల కానీ, డీలిమిటేషన్ కానీ, రాజ్యాంగ సవరణ పైన కానీ సుదీర్ఘంగా చర్చించి వారు ఒక తీర్మానం చేస్తారని చెప్పేసి భావిస్తున్నాను. థ్యాంక్ యూ.